హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి. ఈ వేడికి చల్లగా పుల్లగా రిఫ్రెషింగ్గా ఉండే ఒక డ్రింక్ అయితే తాగాలనిపిస్తుంది. అదేవిధంగా ఇంటికి ఎంతమంది వచ్చినా సరే నిమిషాల్లో ఒక చల్లని జ్యూస్ అయితే ఇవ్వాలనిపిస్తుంది కదా. అలాంటి దానికోసం ఒక మంచి టిప్ అయితే మీకు షేర్ చేస్తాను. ముందుగా అయితే ఫ్రెష్గా ఉండే నిమ్మకాయలు తీసుకొని ఈ విధంగా రసం అయితే తీసుకోవాలి. వాడిపోయిన నిమ్మకాయలు అవి వాడినామంటే మనము జ్యూస్ చేసినప్పుడు కొద్దిగా చేదు అనేది వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ నిమ్మకాయలు. వాటి నుంచి నేనైతే జ్యూస్ తీసాను. ఆ జ్యూస్ అయితే ఒక కప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడైతే రకరకాల కూల్ డ్రింక్స్ వచ్చాయి, కానీ మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు మనము ఫ్రెష్గా ఒక నిమ్మకాయ పిండి కొద్దిగా చక్కెర వేసి కుండలో నీళ్లు కొన్ని కలిపి చక్కగా నిమ్మరసం అయితే ఇచ్చేవాళ్ళము. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అలాంటి జ్యూస్ ఇన్స్టెంట్గా ఎలా చేయాలో చూపిస్తాను. ఒక కప్పు నిమ్మరసం తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక గాజు ప్లేట్ తీసుకుంటున్నాను. గాజు కానీ పింగాణి అయితే బెస్ట్ అండి ఇప్పుడు చేసే దానికోసము. అదేవిధంగా 3 కప్పులు చక్కెర యాడ్ చేస్తున్నానండి. మీకు ఇంకా ఇష్టమైతే 4 కప్పులు కూడా వేసుకోవచ్చు. ఇవంతా ఒకసారి జస్ట్ అలా కలుపుకోవడమే. బాగా కరిగేంత వరకు కలపాల్సిన పని లేదు. ఊరికే కలుపుకొని దాన్ని ఎండలో పెట్టుకోవాలి. దీనికోసం ఒక 5-6 రోజులు మనకు పడుతుంది ఈ ప్రిపరేషన్ కోసం. నేను గాజు ప్లేట్లోనే ఎందుకు వేసాను అంటే స్టీల్ దాంట్లో నిమ్మరసం యాడ్ చేసామనుకోండి రియాక్షన్ జరిగి పాడయ్యే అవకాశం ఉంటుంది. ఒక రోజంతా గాజు ప్లేట్లో ఆరనిచ్చి ఆ తర్వాత ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ సాయంత్రం తర్వాత ఒకసారి అంతా ఇలా తీసేసుకొని నేను రెడీ చేసుకున్న ఆ చక్కెర నిమ్మరసం మిశ్రమాన్ని 3 ప్లేట్లలో స్ప్రెడ్ చేశానండి. ఆ తర్వాత స్టీల్ ప్లేట్లో ఎండబెట్టాను. ఒక గాజు ప్లేటు, అదేవిధంగా 2 స్టీల్ ప్లేట్లలో. ఆ తర్వాత ఏమీ కాలేదు. మామూలుగా నిమ్మరసము అది ఎక్కువసేపు స్టీల్ వాటిల్లో ఉంచితే తుప్పు పట్టే అవకాశం ఉంది కదా, అది మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకనేసి నేను ఒక రోజంతా గాజు ప్లేట్లో ఉంచి బాగా ఆరిన తర్వాత మళ్ళీ ఒక 2 స్టీల్ ప్లేట్లలో కూడా వేసి చక్కగా ఆరబెట్టాను. ఫ్యాన్ కిందైనా ఆరబెట్టచ్చు, ఎండ ఉంటే ఎండలో అయినా పెట్టుకోవచ్చండి. నా దగ్గర ఒకే గాజు ప్లేట్ ఉంది, అందువల్ల దాంట్లో పెట్టాను. పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనము నిమ్మరసము చక్కెర యాడ్ చేసినప్పుడు పల్చగా ఉంటేనే తొందరగా ఎండుతుందండి. ఈ విధంగా మనము పౌడర్ చేసి పెట్టుకుంటే మనము ఎక్కడికైనా ఆఫీసులు కానీ స్కూల్ కాలేజీలకి ఎక్కడికి పోయినా ఒక చిన్న డబ్బాలో ఆ పౌడర్ వేసి పెట్టుకుంటే వాటర్ ఎలాగో మన దగ్గర ఉంటుంది లేదా మనం పోయిన ప్లేస్లో ఉంటుంది, నీళ్లు కలుపుకొని తాగేయడమేనండి. చాలా ఈజీగా పని అయిపోతుంది. అదేవిధంగా మనకు నిమ్మకాయలు తక్కువ రేటు ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకున్నామంటే ఎన్ని నెలలున్నా ఈ పౌడర్ పాడవదు. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనము నిమిషాల్లోనే ఎన్ని జ్యూస్లైనా చేసి ఇచ్చేయచ్చు. ఇలా బాగా ఆరిన తర్వాత 5-6 రోజుల తర్వాత మనం ఏం చేయాలంటే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవడమేనండి. ఎంతో ఈజీ. ఇలా మిక్సీ జార్లో వేసిన తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అదేవిధంగా 1/2 టీ స్పూన్ మిరియాలు కూడా వేసామంటే మనం చేసే షర్బత్తు చాలా రుచిగా ఉంటుంది, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. మిక్సీ పట్టిన తర్వాత పౌడర్ ఇలా ఉంటుంది. మిక్సీ పట్టేటప్పుడు మిక్సీ కొద్దిగా ఆపి ఆ తర్వాత అలా వేసుకోండి, ఎందుకంటే కొద్దిగా నిమ్మరసము జిగటగా ఉంటుంది కదా, అంతా కొద్దిగా ముద్దలాగా వచ్చేస్తుంది. పౌడర్ రావాలంటే స్మూత్గా బ్లెండ్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు ఒక గాజు గ్లాస్ తీసుకొని 4-5 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఒక టీ స్పూన్ యాడ్ చేసి నీళ్లు కూడా తగినంత పోసుకొని ఒకసారి స్పూన్తో కలిపేసామంటే చక్కటి షర్బత్ అయితే రెడీ అవుతుంది. ఇది ట్రెడిషనల్ రెసిపీనేనండి, కాకపోతే మనం ఇన్స్టెంట్గా చేస్తూ ఉన్నాము. అందులో తక్కువ రేటు ఉన్నప్పుడు నిమ్మకాయలు ఈ విధంగా చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నిమ్మకాయల కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. సమ్మర్లో మనము తెచ్చుకున్నా కూడా రసం సరిగ్గా రాదు. ఈ టైంలో కొనుక్కొని ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. అదేవిధంగా బయటికి వెళ్తున్నాము అలాంటప్పుడు ఒక చిన్న డబ్బాలో ఇలా ఈ పౌడర్ యాడ్ చేసి పెట్టుకొని మనం హ్యాండ్ బ్యాగ్లో కానీ మన బ్యాగుల్లో పెట్టుకొని పోయినాం అనుకోండి, అక్కడ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కలుపుకున్నామంటే మనకు ఇన్స్టెంట్గా షర్బత్తు మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. తాగామంటే వడదెబ్బ నుంచి రక్షణ ఉంటుంది. అదేవిధంగా మనము బయట కొనే పానీయాల కంటే చాలా హెల్తీ. లేదు ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలో కూడా వేసుకొని మనం తీసుకెళ్ళామంటే ఆఫీసులకు కానీ కాలేజీలకు కానీ చాలా బాగుంటుందండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.